పెంచకుండా ఉండడం వల్ల నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకలేదని ప్రభుత్వం భావించి ప్రతి సంవత్సరానికి 450 కోట్ల అధిక ధరలతో ఈ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు ఆహారం పైన కానీ తర్వాత వాళ్ళకు విద్యావసరాల పైన కానీ ధరలు పెంచి నాణ్యమైన సరుకులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంతో భాగంగా రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు వసతి గృహాల ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మున్సిపల్ కలెక్టర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన విద్యా కమిటీ చైర్మన్ గారు ఈ మన హాస్టల్ని సందర్శించడం జరిగింది. సో దీనిలో భాగంగా వారి అమూల్యమైన సందేశాన్ని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి భోజనం ప్రభుత్వం మంచి భోజనం చేస్తుంది. ఈ ప్రోగ్రాంకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటుంటే తెలియాలని ఈ ప్రభుత్వ హాస్టల్స్ పౌష్టిక ఆహారం పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రోగ్రామ్ని అభినందిస్తూ, ఈ ప్రోగ్రాం చేపట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహా పిల్లలకు ప్రతిరోజు ఈ పౌష్టిక ఆహారం అందే విధంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ఇన్ఛార్జీలు వీళ్ళందరూ సమీక్షిస్తూ ఉండాలి. మరియు ఇప్పుడు రాబోయేది చలికాలం, తప్పకుండా వాళ్ళకు బెడ్షీట్లు ఇవన్నీ కూడా వచ్చిన కూడా తెలియదు. వాళ్ళకి ఏవైతే ఇప్పుడు నిత్యావసరంగా వచ్చే వీళ్ళ హక్కుల ప్రకారంగా వీళ్ళకు మనం సంవత్సరంలో ఏవేవి ఇవ్వాలో అవి ఏవేవి ఇవ్వాలో అవి ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా దృష్టి పెట్టి చేపట్టాలి. మరియు వారికి తప్పకుండా ప్రతి వారం షెడ్యూల్ ఉంది, ఏ రోజు ఏ పౌష్టిక ఆహారం ఇవ్వాలి వాటిని సమీక్షిస్తూ ఉండాలని చెప్పి నేను అధికారులను కోరుకుంటూ పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకొని మీ జీవితాన్ని భవిష్యత్తులో మంచిగా మలుచుకొని పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ ఈరోజు ఏదైతే మరి ప్రభుత్వము ఈ యొక్క హాస్టల్ సందర్శించి హాస్టళ్లలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకోవాలని ప్రభుత్వము ముందుకు వస్తా ఉన్నది. మరి ఈ యొక్క ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకనాడు ఏబీవీపీ నాయకుడు, ఆయన విద్యార్థి నాయకుడుగా అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యల మీద పోరాడింది కాబట్టి విద్యార్థుల సమస్యలు ఆయన తెలుసు కాబట్టి మరి ఈ యొక్క విద్యార్థులు హాస్టళ్లలో ఉండి చదువుకుంటే వారి యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నది. మరి అదేవిధంగా మరి ప్రభుత్వంలో నిర్వహిస్తూ ఉంటుంది కానీ ఆ నిర్వహణ రాష్ట్ర ప్రకారం ఉన్నాయి. ఎవరైనా యాక్టివ్ విద్యార్థి శాఖకి మెరుగున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మాకు ఎందుకు రావాలని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న వార్డెన్ కానీ లేకపోతే కుక్కర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. మరి ఆ పిల్లలు ఉంటేనే వార్డెన్ ఉంటాడు, పిల్లలు ఉంటేనే హాస్టల్ ఉంటుంది, పిల్లలు ఉంటేనే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ఉంటేనే మీకు జీతాలు, పిల్లలు ఉంటేనే మీకు భవిష్యత్తు. కాబట్టి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును తీర్చేది ఉపాధ్యాయులు ఒక పక్క అయితే హాస్టల్లో వార్డెన్ల చేతుల మీద కూడా ఉంటుంది. కాబట్టి వారికి వచ్చేది, వారికి నిజాయితీగా వచ్చే ఏదైతే మెను ప్రకారంగా వారికి కాస్మెటిక్ చార్జెస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ అదేవిధంగా వారికి సంబంధించిన బుక్కులు కానీ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ కానీ మరి పొద్దున సాయంత్రం స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా అందజేయాలని ప్రభుత్వం ఒక పక్క వారికి సంబంధించిన బడ్జెట్ లో వారికి సంబంధించిన డబ్బులు కేటాయిస్తే మరి ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 నెలల్లో మరి 50 మంది విద్యార్థులు హాస్టల్లో 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 మంది పిల్లలాగా విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఒక పక్క అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, లేకపోతే సరైన భోజనం పెట్టకపోవడం,
ఖర్చు చేస్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సీఎం కాకముందు మిమ్మల్ని బాసల్ ట్రిబ్యునల్కి మరి ముందుకు రానియకపోతే వెనుక నుండి డాక్టర్లు వచ్చి గోడ దొంగి బాసల్ విద్యార్థుల సమస్యలు చూసిండ్రు. మరి ఇలా ముఖ్యమంత్రి అయిన కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇలా రాజమార్గం వెళ్ళొచ్చు కదా. నాడు రాజశేఖర్ రెడ్డి మరి ఏదైతే స్థానికంగా అంటే రూరల్లో ఉన్న విద్యార్థులు ఉన్నతమైన విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో బాసల్ ట్రిబ్యునల్ని తీసుకొచ్చారు. ఆయన ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఆ యొక్క కాలేజీ పెట్టిందో దాంట్లో సమస్యలు బాగా ఉన్నాయి. దాన్ని ఎప్పుడైనా కానీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళాలని వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్. గౌరవులు నిజామాబాద్ ఎమ్మెల్సీ ధన్పాల్ సత్యనారాయణ గారికి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులకి, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ వచ్చేసిన మీడియా రిపోర్టర్స్కి, పేరెంట్స్కి, మన స్టూడెంట్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 14 డిసెంబర్ ఒక ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా 40% 40% డైరెక్ట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇది 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగింది. 3rd to 7th తరగతి స్టూడెంట్స్కి అప్పుడు 950 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1330 రూపీస్ అయింది. అలాగే క్లాస్ 8 to 10th అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ 1100, ఇప్పుడు 1540 అయింది. తర్వాత ఇంటర్మీడియట్ టు పీజీ స్టూడెంట్స్కి అప్పుడు 1500 ఉండేది, ఇప్పుడు 2100 పెంచడం జరిగింది. దాంతోపాటు ప్రతి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో గ్రూపులలో మనం స్టూడెంట్స్కి కాస్మెటిక్స్ కూడా ఇస్తున్నాం. కాస్మెటిక్స్ సోప్ కానీ, టూత్ పేస్ట్ కానీ, టూత్ బ్రష్ కానీ, షాంపూ కానీ ఇవన్నీ ఈ రేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. క్లాస్ 3rd to 7th గర్ల్స్కి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రేట్ 55 ఉండేది, ఇప్పుడు 175 అయింది. తర్వాత బాయ్స్కి క్లాస్ 3rd to 7th బాయ్స్కి అప్పుడు 75 ఉండేది, రేట్ పెంచారు, ఇప్పుడు 275. తర్వాత 8 to 10 and 11 years ఉన్న స్టూడెంట్స్కి పిల్లలకి 62 up to 8 అదా రేట్ ఇప్పుడు 200 అయింది. సో ఇది చాలా కష్టమైన విషయం. తర్వాత ఇది అన్ని డైరెక్ట్ ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ ఇప్పుడు ఎన్హాన్స్ రేట్ ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు అప్లికేబుల్ ఉంది. ఇది దాదాపు 8 లక్షలు 8 lakh స్టూడెంట్స్ విల్ బెనిఫిటెడ్ అండ్ మొత్తం స్టేట్ బర్డెన్ ఇది 470 crores. 470 crores ప్రతి సంవత్సరం ఉంటుంది స్టేట్ ఫైనాన్షియల్ బర్డెన్ పెంచడం. తర్వాత ఇంకొకటి ఇప్పుడు చూస్తే ఒక ఎస్సీ హాస్టల్ ఉంది, ఎస్టీ హాస్టల్ ఉంది, బీసీ ఉంది, మైనారిటీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఒక ఫ్లాగ్షిప్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ అన్ని కమ్యూనిటీకి సంబంధించి స్టూడెంట్ ఒకటే రూఫ్ కింద వాళ్ళు ఉంటారు. ఇది ఒక చాలా అంబిషియస్ అండ్ నోవెల్ ఇనిషియేటివ్ ఉంటుంది. దాంతోపాటు
ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి 28 లొకేషన్స్, మొత్తం రాష్ట్రంలో 28 లొకేషన్స్ ఫేజ్ 1 లో, తర్వాత 26 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫేజ్ 2 లో మనం ఫేజ్ వారీగా ఇస్తున్నాం. తర్వాత ప్రతి ఒకసారి మీరు న్యూస్ పేపర్ కూడా ఒకసారి చూస్తే మన నిజామాబాద్ జిల్లాలో అందరూ మండల్ లెవెల్, మండల్ స్థాయి ఆఫీసర్స్, ఎంఆర్ఓ కానీ, ఎంపీఓ కానీ, ఎంపీడీఓ కానీ, అలాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేసాము. ఈఓ గారు, డిస్ట్రిక్ట్ కృషి ఆఫీసర్ గారు కూడా ఒక వేరే బాధ్యత ఉంటుంది కృషికి సంబంధించి, మత్స్య శాఖ సంబంధించి, కానీ వారు కూడా ఇప్పుడు పరిశీలించేస్తున్నారు. సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ జిల్లాలో. ఇందాక మన జిల్లాలో ఏదైనా ఇష్యూస్ కూడా రాలేదు, వేరే జిల్లాలో కూడా రావచ్చు కానీ ఇక్కడ రాలేదు. అలాగే స్టూడెంట్స్ కి పర్సనల్ హైజీన్ సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చాలా ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఇప్పుడు ఉంది. అట్లాగే యూనిఫామ్ టైప్ ప్లాన్ ప్రతి స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో మైనారిటీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సేమ్ యూనిఫామ్ టైప్ ప్లాన్ ఉంటుంది. అప్పుడు చూస్తే ప్లాన్ కొంచెం వేరే ఉంది, గురుకులంకి, ఈఎంఆర్ఎస్కి ఇప్పుడు సేమ్. సో న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టిక ఆహారం ప్రతి స్కూల్కి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేయడం కోసం సాధ్యం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కిచెన్ సంబంధించి స్టోరేజ్, పెరిషబుల్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ, పెరుగు, అలాగే డ్రై ఐటమ్స్ కూడా అన్నం, పప్పు, ఇవన్నీ మసాలా, ఇది కూడా సేమ్ స్టోరేజ్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. అండ్ ప్రతి చోట మనం ప్రతి స్కూల్ ఇది స్టోరేజ్ సంబంధించి, హైజీన్ సంబంధించి, ట్రైనింగ్ సంబంధించి, అండ్ ఇది ఫుడ్ ఐటమ్స్ కూడా సంబంధించి ఇప్పుడు వంట చేసిన ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కమాండింగ్ వర్కర్స్ కి, కుక్స్ కి హైజీన్ మెయింటైన్ చేయడం కోసం. ఇది నెక్స్ట్ 3 months లో కంటిన్యూస్ నిరంతర ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ తో సహా ఆఫీసర్స్ కి ఇన్స్పెక్షన్ తో మనం ఇప్పుడు ఎన్షూర్ చేస్తాము దట్ నో ప్రాబ్లం విల్ కమ్. ప్రాబ్లం ఇక్కడ రాకుండా మనం ఇక్కడ చూస్తాము. సో స్టూడెంట్స్ కి ఒక ధన్యవాదాలు. అందుకని ఈరోజు మనం పేరెంట్స్ కి కూడా తెలియజేసాము, ఇప్పుడు చెప్పడం కోసం మనం ప్రభుత్వం వైపు నుండి ఏమి అనుభవిస్తున్నాము. సో ఇది కూడా ఒకసారి చాలా హర్షమైన విషయం ఉంది. సో స్టూడెంట్స్ కి, పిల్లలకి ఒక శుభాకాంక్షలు చాలా చాలా నా తరఫున. అండ్ ఇది గివ్ యువర్ బెస్ట్ అండ్ ప్రభుత్వం వైపు నుండి మనం ఇన్షూర్ చేస్తాము. భారత్ మాతాకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లలో డిశ్చార్జ్ పరిస్థితి 10% పెంచినందుకు ప్రతి హాస్టల్లో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అడిషనల్ కలెక్టర్ అంకిల్ గారికి, నిజామాబాద్ డిస్టిక్ లైబ్రరీ చైర్మన్ సుందర్ బాబురెడ్డి గారికి, ఏడి ఆంజనేయ స్వామి గారికి, కార్పొరేటర్ సాయినాథన్ గారికి, ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్ గారికి, ముసాఫర్ శంకర్ గారికి, అంబాదర్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఇతర పెద్దలకు, చిన్నారులకు, ఈ హాస్టల్ మెయింటైన్ చేస్తున్న స్టాఫ్ అందరూ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. డిశ్చార్జ్లు పెంచడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా 8 సంవత్సరాల నుండి నిరీక్షణ, గత
8 సంవత్సరాల క్రితం ఆ ఛార్జెస్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత 40% పెంచడం అనేది సబబు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 8 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అంటే అన్ని వస్తువులు కూడా మన జిల్లా బంగారాలు వస్తువులు అన్నీ కూడా కనీసం 2 పెరిగింది. మీరు ఇచ్చే ఏదైతే ఛార్జెస్ పాత ఛార్జీలు వాటిని 2 చేస్తే బాగుంటుందని నా తరఫున నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక అధికారులు కరెక్ట్గా చెప్పారు. నేను ఆంజనేయ స్వామి గారికి చెప్తా ఉన్నాను, ఈరోజు మేము వర్తనందుకు ఇక పరిశుభ్రత లేకుంటే ఏర్పడుతుందా అని ఈ రకమైన మెయింటెనెన్స్ ఎప్పుడు ఉండాలని దీంట్లో ఈ మెడిశాఖలలో 60% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మిగతా 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడైనా కానీ ఈ పెంచిన 40% ఛార్జెస్ని మళ్ళీ పునరాలోచించి పెంచడానికి ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే మిడ్ కానీ ఈ మీల్ కాంట్రాక్టర్ కానీ ఎక్కడ చూసినా కానీ ఒక ఆవేదన, మాకు రేటు సరిపోతలేదు, మాకు రేటు పెంచాలి. వారి ఏమైందంటే రాష్ట్రాల వారి బాధ తగ్గిపోయింది. కానీ కాంట్రాక్టర్లను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ ఇష్యూస్ ఉంటే ప్రభుత్వంతో మీరు రిక్వెస్ట్ చేసుకొని పోరాడండి. కానీ మీరు పిల్లలకి ఇచ్చే ఆహారంలో మాత్రం మీ మెనూ ప్రకారం ఇవ్వాలా, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదని నేను మీ కాంట్రాక్టర్లందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పిల్లలంటే భావితరాల భారతదేశ నిర్మాణంలో వారి ప్రధాన పాత్ర. పిల్లలకు కూడా నేను అందరికి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా మీకు ఇష్యూ ఉంటే కన్నా మీ వాడకు చెప్పండి, మీ ఇన్ఛార్జ్ చెప్పండి. మీరు మాత్రం మీ చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. ఎందుకు ఇక్కడ అవసరం? ఎందుకంటే చదువుకుంటే భవిష్యత్తులో మీరు ఏదైతే టార్గెట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, డాక్టర్ కావాలనుకుంటున్నా, ఏ సైంటిస్ట్ కావాలనుకుంటున్నా, దానికి మీరు శ్రద్ధ పెట్టి మీ గోల్ని మీ టార్గెట్ని రీచ్ కావాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలని అందరికీ నేను చెప్తాను. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సమాజంలో ఏదైనా దొంగలించబడతారు. ఇప్పుడు చదువు తప్ప ఏది దొంగలించబడాలి, చదువు ఎందుకు దొంగలించబడాలి, అన్ని దొంగలించబడదు. కనుక మీరందరూ కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హాస్టల్ మెయింటెనెన్స్ గురించి, స్టోర్ మెయింటెనెన్స్ కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, ఆహార నిధుల్లో కానీ, ఆరోగ్య పరిశుభ్రత విషయంలో కానీ, విద్యా విషయాల్లో కానీ, తాగునీటి సరఫరాలో కానీ, ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి నేర్చుకుంటా ఉన్నా. హాస్టల్ అంటే ఒక విద్యాలయాన్ని ఎట్లయితే ఒక దేవాలయాన్ని అనుకుంటామో, పిల్లలు చదివే హాస్టల్ దాని తర్వాత కూడా అదే కాస్మెటిక్స్ మీద మీరు 200% పెంచడం చెప్పారు. ఇది 16 సంవత్సరాల తర్వాత అది కూడా ఇప్పుడు ఇచ్చేదానికన్నా, ఎందుకంటే అదైతే ఈ 16 టైమ్స్ రేట్ పెరిగిపోయింది. ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండేది. ఎందుకంటే కాస్మెటిక్స్ అంటే వీళ్ళకి టూత్పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు, క్రీమ్స్ అవసరం ఉంటే వాటి కోసం ఈ చార్జెస్ కూడా పెరిగితే ఇంకా బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నా.
ప్రభుత్వము ఈ రకంగా ఈ చార్జెస్ తెచ్చినందుకు ఇంత గ్రాడ్యుయేట్ చేసుకోవడం అనేది అవసరమా అని నేను అడుగుతాను. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుండి దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ వారి సంక్షేమ పథకాలను ఈ విధంగా ఉత్సవాలు చేసుకోకపోతే రోజులు చేయవచ్చు. కానీ నేను ఇచ్చేది ఏదో నేను ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఇంకేమైనా ఈ హాస్పిటల్లో కొత్తగా ప్రవేశపెడుతున్నారని అనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా చేస్తున్నాము, ఇంకా వైభవం చేయాలనుకుంటున్నాను. మీరు రొటీన్గా ఇచ్చే ఈ ప్రోగ్రాము మీరు ఈ ఫండ్స్ని ఏదైతే బిల్డింగ్ కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళకు నిరంతరం ఎక్కడ బ్రేక్ చేయకుండా ప్రభుత్వం ఇస్తే నిజంగా పిల్లలకు మంచి ఆహారం ఉంటుంది. ఆ తర్వాత మీరు సన్న బియ్యం ఇస్తా అని చెప్పి ఈరోజు మనం హాస్టల్లో చూస్తూ ఉన్నాం. పురుగుల బియ్యము పురుగుల అన్నంతో విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం చనిపోవడం జరుగుతూ ఉంది. వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఒక కమిటీ చేసి ఇప్పుడు పర్యవేక్షణ చేయాలని నేను ప్రభుత్వానికి నేను కోరుతాను. మరొకసారి నెక్స్ట్ ఛార్జీలు హాస్పిటల్ ఛార్జీలు పెంచినందుకు ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఛార్జెస్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ 7th క్లాస్ వరకు రోజు 44 రూపాయలు. 44 రూపాయలలో వాళ్ళు రోజు ఒక ఎగ్గు పెట్టాలి. తర్వాత నెలకు 2 రోజుల్లో 3 రోజుల్లో నాన్ వెజ్ చేయాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, స్నాక్స్, మళ్ళీ డిన్నర్. 44 రూపాయల నిజంగా ఇది సరిపోదు. మీరు ఇంకా పెంచాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సందేశం ఇచ్చి పిల్లలకు ఉత్తేజపరిచారు. అదే అడగడానికి మనకి చాలా కృతజ్ఞతలు సార్. 10,000 రూపాయల వర్త్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వరు. మా ట్రస్ట్ నుండి 8,000 బుక్స్ ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాము. హాస్టల్లో ఈ హాస్టల్లో లైబ్రరీ కొన్ని బుక్స్ అవసరం ఉన్నాయని సార్ చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఆ బుక్ లిస్ట్ ఇవ్వండి. మీరు 10,000 అన్నారు, 10,000 అయినా 12,000 అయినా కానీ నాకు ఆ బుక్స్ ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా లిస్ట్ ఇవ్వండి. ఫర్దర్ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మొన్న ప్రైమరీ స్కూల్స్ పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వడం జరిగిందో రాబోయే సంవత్సరం కూడా నా ట్రస్ట్ ద్వారా బుక్స్
to visit our hostel and thank for you. That you are increased our deep meal. That 2 times chicken and 5 times eggs and snacks, bananas, we are really thank you for the deep and we study your comfortably and you are very happy with this. And also company charges are increased to 200 that we are very happy to increase that and we are very thankful to you. Thank you to coming to our hostel. Yours faithfully, yours only. గౌడ్ గ్రామం కోస్తా మండలం జిల్లా నిజామాబాద్. సార్ మేము గౌడ్ స్కూల్కి రామ్ సార్ వచ్చి అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే హాస్టల్ పంపించండి అమ్మ అని అడిగారు సార్. వెళ్ళి స్కూల్ స్టార్ట్ అయ్యారు కదా, అసలు ఈ హాస్టల్ గురించి మాకు తెలియదు. వచ్చిన తర్వాత మేము కూడా మా బాబుని హాస్టల్ వేస్తారని చెప్పేసి అనుకున్నాము. రామ్ సార్ వచ్చి ఇక్కడ పిల్లలు ఉంటే చూడండి అమ్మ అంటే సార్ మా బాబుని వేస్తామని అనుకున్నాము. తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సార్. కొన్ని రోజులు ఇక్కడ పెట్టాడు బాబు. అయినా పర్వాలేదు, కొంచెం అట్లే వేస్తారమ్మా, తర్వాత అలవాటు అవుతుందని చెప్పేసి సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో మా బాబు ఇలా చదువుకుంటున్నాను సార్. అన్ని వసతులు బాగున్నాయి, స్టడీ కూడా బాగుంది సార్. మొదట్లో కొంచెం చాలా చేసిన ఎప్పుడైతే బాగా చదువుకుంటున్నాను సార్. నా బ్యాలెన్స్ అంటే సార్ నేను మా బాబుని జూన్లోకి ఇక్కడ జాయిన్ చేసిన సార్. అన్నీ బాగున్న పరిస్థితుల్లో సడన్గా మా ఆయనకి హార్ట్ వచ్చి జూలైలోకి తీసుకున్నాను వెళ్తాను సార్. అంత బ్యాలెన్స్ సార్ ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బట్ సార్ వల్ల చదవడం ఏంటి, మా బాబుని హాస్టల్ వేయడం ఏంటి, మధ్యలో ఇక మా ఆయన చనిపోవడం ఏంటి, దాంట్లో అదృష్టమా దురదృష్టమా అనేది బాధేసింది సార్. అన్ని విషయాలలో అన్ని రంగాలలో మా విలేజ్లో నేను వివోఏగా ఐకేపీలో మహిళా సంఘాల ఐకేపీ వివోఏగా పనిచేస్తాను సార్. అన్నింటితో బాగుంది హాస్టల్ అయిన తర్వాత చాలా ఆయన ఇంటర్ సార్ వాళ్ళు సడన్గా హాస్టల్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డేని తీసుకుంటే ఏంటమ్మా ఇలా అయ్యాలని ఆయనని పరామర్శించారు సార్. చాలా సంతోషించాను సార్. రామ్ సార్ అయితే నా తరఫున 100% చాలా కృతజ్ఞతలు సార్. అలాగే హెచ్ఎం జ్ఞాపకం హెచ్ఎం సార్ 10th క్లాస్ చదువుతున్న మా బాబు ఇక్కడ శంకరబాబు వెళ్ళాలంటే బస్సు అలా ఉంటాయి, బాబు చిన్న ఉంటాడు కాబట్టి భయం వేసి అడగాలని మాట్లాడాను సార్. అడగాలని అన్నాను సార్. ఆయన కూడా ధన్యవాదాలు. మా వాళ్ళని అర్థం చేసుకొని అండర్స్టాండ్ 4 రోజులు ఉన్నా కూడా మా పిల్లల వాళ్ళు మా వాళ్ళని అర్థం చేసుకొని పీస్ఫుల్గా టైం టు టైం మెయింటైన్ చేస్తూ అటు అన్నదన్న ఒక డే ఎక్కువైనా తక్కువైనా అన్నగారు పరిస్థితి అయినట్టు అయ్యో మాట కుదరలేదని చెప్పేసి నా గురించి అయితే చాలా ఆలోచించారు సార్. నిజంగా ఈ హాస్టల్ మాకు దొరకడం ఎన్నో జన్మల పుణ్యాన్ని భావిస్తున్నాం సార్. వాస్తవం చెప్పాలంటే ఇట్లాంటి రోజు వస్తుందని అనుకోలేదు సార్. ఇట్లాంటి స్టేజ్కి మాట్లాడే అవకాశం వస్తుందని కూడా నేను ఊహించలేదు సార్. చాలా స్టేజ్లకి మాట్లాడాను సార్. ఫస్ట్ టైం మన సార్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మీటింగ్ చేసినప్పుడు నేను ఐడియా తరఫున 3 బస్సులు తీసుకెళ్ళాను సార్ మా విలేజ్ నుంచి. అప్పుడు కూడా మా స్టేజ్ అవకాశం సార్ వాళ్ళు ఇచ్చిన ఇంత మంచి అవకాశం రాలేదు సార్. నిజంగా ఈ హాస్టల్లో మా బాబు చదువుతున్నందుకు, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినందుకు, ప్లస్ ఇలాంటి మంచి గురువు ఏంటంటే గుర్తు విద్యార్థి సార్. హాస్టల్ వాడేంగా కానీ సార్ కానీ రాము సార్కి అటు అన్నదానికి హెచ్ఎం డాక్టర్ హెచ్ఎం ఇక్కడ లేకపోవచ్చు. ఒక సార్ ఎనీ ప్రాబ్లం ఉన్న బాబు కొంచెం ఏదైనా మీ వల్ల నా అమ్మకి బాబుకి ఇలా ఉందని సార్ వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు సార్. ఒక చిన్న విషయం ఏంటంటే హాస్టల్ స్కూల్ ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అనేది నా బాధ సార్. ఎందుకంటే పిల్లలు శంకరబాబు వెళ్ళడం, ఇక చుట్టుపక్కల స్కూల్ వెళ్ళడం, మన డాక్టర్ స్కూల్ వెళ్ళడం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక చిన్న రిక్వెస్ట్ సార్. హాస్టల్ ప్లస్ స్కూల్ ఇక్కడే ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మా యొక్క సంక్షేమ తరఫున ప్రధానంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి నేడు ప్రభుత్వం ఏదైతే వెల్కమ్ టు లంచ్ డైట్ మెనూ అని ఉందో దాని యొక్క ఓపెనింగ్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలు మన యొక్క జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారికి మరియు మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటు కార్యక్రమానికి విజయవంతంగా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
రాష్ట్ర ప్రభుత్వము హాస్టళ్లలో మెనూ ఛార్జెస్ పెంచినందుకు ఈరోజు వైభవంగా ఒక కార్యక్రమాలు చేపడతా ఉంది. మీరు ఛార్జెస్ పెంచినందుకు సంతోషమే, కానీ 8 సంవత్సరాల తర్వాత మెనూ ఛార్జెస్ని 40% పెంచారు. వాస్తవంగా 8 సంవత్సరాలలో ప్రతి తినుబండారం ఐటము డబుల్ అయింది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాస్మెటిక్స్ 200% పెంచారు. అది 7-8% రేట్లు పెరిగినాయి. మీరు ఇచ్చింది ఏమాత్రం సరిపోదు. ఏదైతే పిల్లలకు మెనూ, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచ్, ప్రతిరోజు ఒక ఎగ్ ఉండాలి, తర్వాత స్నాక్స్, డిన్నరు, మీరిచ్చే మెనూలో మీరిచ్చే ఛార్జెస్ వాస్తవంగా సరిపోదు. దాంతోపాటు సన్న బియ్యమే తప్పకుండా మీరు సప్లై చేస్తామని చెప్పి చాలా హాస్టళ్లలో దొడ్డు బియ్యము వస్తూ ఉన్నాయి, పురుగుల బియ్యం కూడా వస్తూ ఉన్నాయి. దాంతో అనేక మంది హాస్టల్ పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతూ ఉన్నారు. ఒకవైపు మీరు 8 సంవత్సరాల తర్వాత మెనూ ఛార్జెస్ పెంచినామని ఇంత గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం అవసరమని మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లా ఏదైతే మీరు ఇచ్చే ఛార్జెస్లో అధిక శాతము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మరి మీరేదో కొత్తగా లాంచింగ్ చేసినట్లు, ఏదో కొత్తగా ఏదో ప్రోగ్రామ్ వసతులు కల్పించినట్లు ఈ విధంగా చేసుకోవడం అనేది నిజంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెనూ ఛార్జెస్ పెంచారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక హాస్టల్కి రావడం జరిగింది, బీసీ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్, లాట్రిన్స్ విజిట్ చేస్తే ఒక్కదానికి కూడా డోర్ లేదు, టైల్స్ పలిగిపోయినాయి, పిల్లలకు కావాల్సిన బెడ్లు లేవు, కింద పడుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మీరు ఖాళీ మెనూ ఛార్జెస్ పెంచి చేతులు దులుపుకుంటా అంటే సరిపోదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వచ్చినందుకు ఇలా పరిశుభ్రం కనిపిస్తూ ఉంది. నేను గతంలో వేరే హాస్టల్ విజిట్ చేసేటప్పుడు అపరిశుభ్రత, టాయిలెట్స్ ఉన్నాయి సరిగ్గా, అక్కడ అన్నీ పలిగిపోయినవి ఉంటాయి, వాటర్ సప్లై సరిగ్గా ఉండదు, నీట్నెస్ ఉండదు. ముఖ్యంగా వీటిపైన శ్రద్ధ పెట్టండి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో మంచి భారతీయ యువకులు దేశం కోసం పనిచేసే వారి భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెంచిన మెనూ ఛార్జెస్ ఇప్పటికి కూడా సరిపోదు, వాటిని ఇంకొక 40% పెంచాలని, ఆ తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని, ముఖ్యంగా హాస్టళ్లలో సౌకర్యాలు పెంచండి, సౌకర్యాలు బెడ్స్ పెంచండి. వారికి అనేక మీరు లిస్ట్ మాత్రం బాగా ఉంటుంది, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా బాగుంటాయి, ఇంప్లిమెంట్ అయితే లేవు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా టాయిలెట్స్ అయితే బాగుండాలి, బాత్రూమ్స్ బాగుండాలి, ఒక్క డోర్ లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి హాస్టల్ అది. వాటిపైన శ్రద్ధ మీరు ఒక కమిటీ వేయండి, హాస్టల్లో ఏది పరిస్థితి ఏంటిది, దాని తర్వాత వాటికి ఫండ్స్ అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై.